హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక పచ్చడితో మీ ముందుకు వచ్చానండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉసిరికాయ ఆవకాయ అనమాట. నేను ఆల్రెడీ ఛానల్లో నిమ్మకాయ రసంతో ఆవకాయ పచ్చడి అని పెట్టానండి, ఉసిరికాయ ఆవకాయ. ఇప్పుడు నేను చింతపండు రసంతో ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. ఇది కూడా టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ముందుగా నేను ఉసిరికాయలన్నీ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి. నేను 3 డబ్బాలు ఉసిరికాయలు తీసుకున్నాను, నాటు ఇవ్వండి. ఇప్పుడు పచ్చడి కోసం ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుందాము. ఆవు పిండి మెంతి పిండి తయారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందు మెంతులు వేసుకున్నాను. ఆ తర్వాత సన్న ఆవాలు తీసుకున్నానండి. పచ్చడికి సన్న ఆవాలు అయితేనే పచ్చడికి బాగుంటుంది. ఈ రెండు బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని నేను పప్పు నూనె వాడుతున్నానండి, అంటే నువ్వుల నూనె అనమాట. మనం ఆవిరికి మగ్గించుకుంటున్నాం కాబట్టి ఎక్కువ నూనె అవసరం ఉండదండి. కొద్దిగా నూనె వేసుకున్నాను, ఒక 50 గ్రాములు వేసుకున్నాను నూనె. ఈ శుభ్రం చేసి పెట్టి ఆరపెట్టుకున్న ఈ ఉసిరికాయలు కూడా అన్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. చింతపండు రసంతో ఆవకాయ బాగుంటుందండి, నిమ్మకాయ రసంతో ఆవకాయ బాగుంటుంది. అలాగే టమాటా ఉసిరికాయ కూడా కలిపిన పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది నేను మా ఇంట్లో మొదటి పచ్చడి అండి. ఉసిరికాయ తర్వాత అలాగే పండుమిర్చి, టమోటా, నిమ్మకాయ, మామిడికాయ సీజన్ అప్పుడు మామిడికాయ పచ్చడి అన్నీ నేను పచ్చళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి. ఒక్కొక్క వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ఎంచక్కా పెట్టుకోవచ్చు అనమాట. మనం బయట కొనుక్కునే పని లేకుండా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఉసిరికాయలు అయితే బాగా మగ్గిపోయినాయి అనమాట. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం పచ్చడి అనేది ఉప్పు కారం అనేది కలుపుకుందాం. ఈ లోపల చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మళ్ళీ కొద్దిగా పప్పు నూనె వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ చాలా బాగుంటుందండి పచ్చట్లోకి. ఇంగ వేసుకున్న తర్వాత చింతపండు నేను పులుసు అంతా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చిక్కగా పిసుకానండి, పలచగా పిసుక్కోకూడదు. మనము పులుసు అనేది బాగా చిక్కగా ఉండాలి. ఇది కనీసం ఒక 1/2 కేజీ అండి. 1/2 కేజీ కొద్దిగా తగ్గిద్ది చింతపండు. దాంతో నేను నీళ్ళలో నానబెట్టుకొని చక్కగా ఇలా పులుసు అనేది తీసుకున్నాను అనమాట. ఆ చింతపండు పులుసు కూడా ఈ తాలింపులో వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి, బాగా చిక్కబడాలి. మూత పెట్టి బాగా ఉడికించుకుందాం. చింతపండు పులుసు అయితే బాగా ఉడికిపోయిందండి, చల్లారిపోయింది. ఇప్పుడు ఉసిరికాయలోకి మనం ఉప్పు కారం అనేది కలుపుకుందాము. ఇది డబ్బా వచ్చేసి 1/2 కేజీ అండి. ఒక డబ్బా కారం, ఒక డబ్బా ఉప్పు అనమాట. ఉప్పు కొద్దిగా నేను తగ్గిస్తున్నాను, ఎందుకంటే మనం 3వ రోజు కావాలంటే ఉప్పు కలుపుకోవచ్చు అనమాట. అలాగే చున్నులపాయ రెబ్బలు, మనం ముందుగా నూరు పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి బాగా కలుపుకోవాలండి. ఉప్పు సరిపోతే మనం 3వ రోజు ఉప్పు కలుపుకోవచ్చు అనమాట. ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నాను.
ఈ చింతపండు పులుసు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చడి అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అందరికీ తెలిసిన విషయమే పచ్చడి ఎలా పెట్టుకోవాలో, కాకపోతే నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత 3 రోజులు అయిన తర్వాత మనం ఉప్పు సరిపోతే చూసి ఉప్పు వేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ తగ్గినా కానీ కొద్దిగా నూనె వేడి చేసుకొని ఆ నూనె అనేది చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడిలోకి కలుపుకోవాలి. వేడి వేడి నూనె మాత్రం అస్సలు పోయొద్దండి, పచ్చడి పాడైపోయిద్ది. చల్లారిన తర్వాతే నూనె పోసుకోవాలి. నూనె సరిపోతే, నాకు తెలిసి సరిపోయిద్దండి నూనె. మొత్తం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 3 రోజుల తర్వాత చూద్దామండి. నేను ఇలా కొంచెం బౌల్లోకి తీసాను అనమాట. నూనె అయితే సరిపోయిందండి, బాగా పైకి వచ్చింది నూనె. నేనంతా జాడీలో పెట్టుకొని కొద్దిగా తిందామని అన్నంలోకి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట. పచ్చడి అంతా కలిపిన తర్వాత గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెలో ఇలా అన్నం వేసుకొని తింటా ఉంటే సూపర్ అండోయ్ సూపర్. నేనైతే మా పిల్లలతో చక్కగా ఇలా తిన్నాను అనమాట. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకో మంచి